దేవుని ప్రేమను బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఆశ్చర్యకరుడు దేవుని మాటలు ఆలకిస్తున్న మన జీవితాల్లో आश्चर्यमय परमेश्वर के वचनों को सुनने वाले हमारे जीवन में హానోకు నడిచిన అనుభూతి మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. हानोक के निमित्त हम हानोक के विषय में हम लोग ध्यान देते रहे। ఇంకా ఆయన భక్తిహీనత గురించి హెచ్చరించే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. और वह भक्तिहीनों के विषय में भी सावधान बताता है। పాపమును ద్వేషించిన వ్యక్తిగా పిలువబడుతూ ఉన్నాడు. पाप का देश करने वाले व्यक्ति के रूप में बुलाया गया है। గొప్ప గొప్ప కోరికలతో ఈ రోజు పాపం చేస్తున్న వారి జీవితాలను బట్టి बड़े बड़े विचारों के द्वारा अपने जीवन में कार्य करने वालों के विषय में दानशीलता में अपना जीवन बिताते हुए पाप के निमित्त ఆలోచించే వారి బట్టి विचार करने वालों के विषय में ఆయన ఆ తరంలో ఉన్న వాళ్ళందరినీ హెచ్చరించాడు. वह उन पीढ़ी में रहने वाले हर एक को चेतावनी दिया है। అయితే ఈలో ఉన్నట్టు ప్రత్యేకత అంటే పాపాన్ని ద్వేషించిన వ్యక్తిగా పిలువబడ్డాడు కాబట్టి ఆ విధంగా వాళ్ళ భక్తిహీనత గురించి వాళ్ళని హెచ్చరిస్తా వచ్చాడు. लेकिन इनमें क्या प्रत्यक्षता देखने को मिलता है कि यह पाप के निमित्त सभी को चेतावनी देता है। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే తను ఒక దేవునితో నడవాలని ఆశించాడు కనుక ఆయన పాపం ద్వేషించిన వాడిగా పిలువబడుతూ వచ్చాడు. क्योंकि यह परमेश्वर के संग चलने वाला व्यक्ति था, इसलिए ఇంకా హానోకు జీవితంలో और हानोक के जीवन में ఆయన తీర్పును గురించి ప్రజలకి నొక్కి చెప్తూ వచ్చాడు. न्याय के विषय में बताता है। ధవల సింహాసనం ముందు నిలబడాలి, सिंहासन के सामने खड़ा होना है। మనకి అందరికి మనం మాట్లాడే మాటలు చేసే క్రియలు నడిచే నడవనంటికి మనం లెక్కప్పు చెప్పాలి. हम जो भी बातें कर रहे हैं, किस प्रकार चल रहे हैं, इसके विषय में परमेश्वर के निमित्त लेकर दे रहे దేవుని हैं। దగ్గర అన్నిటికీ మనం మనకి తీర్పు అనేది ఉంటది. हर एक विषय में परमेश्वर के सामने न्याय रहता है। ఆ తీర్పుకు భయపడి మన బ్రతుకులు కొంచెం జాగ్రత్త నడుచుకుందాం उस न्याय के निमित्त डर कर अपने जीवन को सुधारना है। అని చెప్పి ఆయన తీర్పుల గురించి ఆయన గట్టి నొక్కి చెప్తా వచ్చాడు. यह बोलकर वह न्याय के विषय में कट्टरता के साथ बताता है। రహస్యంగా చేసిన పాపాలే గాని బహిరంగం చేసినవి గాని ఎవరు తెలియదులే అని చెప్పి దొంగతనంగా చేసిన ఏ కార్యకలాపాలైనా అవన్నీ కూడా తీర్పులోకి వస్తాయని చెప్పాడు. चाहे रहस्यमय रूप में किए पाप हो या बाहरी रूप से किए पाप हो, चाहे कोई भी हो, एक दिन न्याय के समय में परमेश्वर के सामने आएगा करके बताया गया है। ఆ తీర్పులో ప్రతి ఒక్కరు నిలబడాలి, ఆ తీర్పుకు భయపడి మనం జాగ్రత్తగా ఉందామని వాళ్ళని హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. उस न्याय के दिनों में सबको, हर किसी को उनके सामने खड़ा होना है करके बताया है। ఈ రోజు అలాంటి ఆ తీర్పుల గురించిన భయం మన జీవితాల్లో ఉండి తీరాలి. तो आज के दिन उस न्याय के निमित्त हमारे जीवन में भी डर रहना है। క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలు సంపాదిస్తూ ఆశతో మనం ప్రయాసపడుతున్న మన జీవితాల్లో प्रभु के निमित्त आत्माओं को लाने के विषय में, ఆ తీర్పు నుంచి తప్పించబడాలని उस न्याय से बचाने के लिए అనేక ఆత్మలు నిత్య జీవార్థమైన మార్గాలు తీసుకోవాలని మనం ఎంతో ప్రయాసపడవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. अनेक आत्माओं को उद्धार के मार्ग पर ले जाने के लिए हमें कोशिश करना है। ఆ విధమైన ప్రయాస ఈ హానోకు చేశాడు. इस प्रकार की कोशिश हानोक ने किया। అలాగే ఆ విధమైన ఆత్మ భారం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. इस प्रकार आत्मीय भार के रूप में हम देखते हैं। ఇంకా ఈ హానోకు ఆయన చాలా విశ్వాసాన్ని కనపరిచిన వ్యక్తి. हानोक बहुत विश्वास को दिखाने वाला व्यक्ति था। కేవలం అతను ఆదాం తాతయ్య చెప్పిన మాటలన్నీ విన్నాడు. वह आदम नाना के बताए हुए सारे बातों को सुना। ఆ విషయాలన్నీ వినేసి उन सारे विषयों को सुनकर అలాగైతే నేను నడుస్తాను तो मैं भी चलूंगा అని దేవునితో ఒక విశ్వాసాన్ని కనపరుస్తూ దేవునికి ఇష్టంగా బ్రతకడం ప్రారంభించాడు. यह बोलकर परमेश्वर के संग उनकी इच्छा के अनुसार चलने लगा। దేవునితో నడిచే భాగ్యాన్ని అతను కలిగి ముందుకు నడుస్తూ వచ్చాడు. परमेश्वर के संग चलने का भाग्य पाकर उनके साथ चला। ఆఖరికి ఆయన గొప్ప విశ్వాస వీరుడు కూడా మార్చబడ్డాడు. आखिर वह एक महान विश्वासी के रूप में भी ఈ రోజు మన జీవితాల్లో కూడా आज के दिनों మనం में పూర్ణ హృదయంతో దేవుని నమ్మినప్పుడు हमारे जीवन में भी पूर्ण हृदय से जब परमेश्वर को मानते हैं, ఆ హానోకు ఏ విధంగా మరణం చూడకుండా మహిమలో చేర్చబడ్డాడు, हानोक किस प्रकार मृत्यु को देखे बगैर महिमामय जीवन उठाया गया, అలాంటి శ్రేష్టమైన అనుభూతి మనకు కూడా దేవుడు కలుగు చేయవచ్చు. उस प्रकार के श्रेष्ठमय जीवन भी प्रभु हमें देगा। ఆయన నేడో రేపు అగ్నిజ్వాలలో ప్రత్యక్షం అవుతాడు. वह आज या कल आग में आएगा। ఒకవేళ మనం సజీవులుగా భూమి మీద ఉంటే మాత్రం ఉన్న పాటన మనం రూపాంతరం చెందేటువంటి ప్రక్రియ మన జీవితంలో కూడా జరుగుతుంది. अगर उस समय हम लोग सजीव रूप में इस पृथ्वी पर रहेंगे तो भी एक उन्नतमय जीवन के रूप में हम लोग रहेंगे। అలాంటి శ్రేష్టమైన అనుభూతి అభిరుచి మనం కూడా చూడగలం. इस प्रकार के श्रेष्ठमय जीवन को हम भी देख सकते हैं। అయితే
ప్రారంభ తరాల్లోనే ఈ హానోకు ఇట్టి అనుభూతిని ఆ రోజుల్లో అతను పొందుకున్నాడు. तो प्रारंभ पीढ़ियों में ही आनोक ने इस प्रकार की अनुभूति को पाया था। మరణం చూడు కూడా మహిమలో చేర్చబడిన मृत्यु వ్యక్తిగా को ఉన్నాడు. देखे बगैर उठा लिया गया। ఇంకా దేవుని ప్రేమను బిడ్డలారా, और प्रिय परमेश्वर के विश्वासियों, ఇంకా దేవునికి ఇష్టంగా బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. परमेश्वर की इच्छा के अनुसार जीने के व्यक्ति के रूप में देखा। హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5-6 వాక్యం మనం చదివినప్పుడు इब्रानी की पत्री 11वां अध्याय 5वां और 6वां अध्याय को जब हम देखते हैं तो ఈ హానోకుని గురించి అక్కడ విశ్వాసుల లిస్ట్ లో కూడా తన పేరును చెబుతూ అతను ఏ విధంగా చేస్తూ ఉన్నాడో ఆ విషయాలు అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. हानोक के विषय में भी किस प्रकार से वो अपना जीवन यापन किया गया है, इसके विषय में भी स्पष्ट रूप से लिखा गया है। ఒకసారి చదువుదాం మనం. एक बार पढ़ते हैं 11वां अध्याय 6वां और 5वां वचन। చదవండి. विश्वासी से विश्वासी से आनोक उठा लिया गया है, हानोक उठाया लिया गया है, मृत्यु को ना देके मृत्यु को ना देके, और उसका पता नहीं मिला, और उसका पता भी ना मिला, क्योंकि परमेश्वर ने उसे उठा लिया था। उससे उठा लिया था, और उसके उठाए जाने से उसके उठाया लिया जाने से पहले उसकी यह गवाही दी गई, ये गवाही दी गई, उसने परमेश्वर को प्रसन्न किया है। और विश्वास के बिना उसे उसके प्रसन्न करना अनहोना है, क्योंकि परमेश्वर के पास आने वालों को विश्वास करना चाहिए कि वह है और अपने खोजने वालों को प्रतिफल देता है। హల్లెలూయా. ఇతను విశ్వాసం లేకుండా దేవుడికి అప్పటిష్టంగా ఉండడాన్ని లేఖనాలు చెప్తున్నాయి. बिना विश्वास के कोई भी परमेश्वर के मित्र नहीं बन सकता करके बताया गया है। ఈ హానోకు ఆ చెప్పబడిన మాటలన్నిటి మీద విశ్వసించి దేవునితో నడక ప్రారంభించాడు. आनोक बताए हुए पूरे बातों पर विश्वास रख के परमेश्वर के संग चलना प्रारंभ किया। ఈ రోజు మన జీవిత చరిత్రలో కూడా आज हमारे जीवन चरित्र में भी మనం కూడా విశ్వాసాన్ని కనపరుద్దాం. हम भी अपने विश्वास को दिखाना है। మన పేరే విశ్వాసులు అని పిలువబడుతున్నారు. हमारा नाम ही विश्वास के रूप में बुलाया गया है। విశ్వాసాన్ని కలిగిన వారుగా మనం సాగుతూ तो ఉన్నాం. विश्वास को पाने वाले व्यक्ति के रूप में हमें आगे बढ़ना है। హానోకు విశ్వాసం కలిగి దేవునికి ఇష్టంగా బ్రతుకుతా వచ్చాడు. आनोक भी विश्वास को प्राप्त करके परमेश्वर के प्रिय व्यक्ति के रूप में जिया। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు కూడా మనం ఆయనకి ఇష్టంగా బ్రతుకుతాం. आज हमें भी उनकी इच्छा के अनुसार चलना है, ఇష్టకరమైన మార్గాలను నడుద్దాం. उनके प्रिय मार्गों पर चलना है। నిశ్చయంగా ప్రభు మనల్ని तो ఆశీర్వదించును. निश्चय रूप से परमेश्वर हमें आशीष देगा। ఆయనకి ఇష్టమైన కార్యాల్లో మనం కొనసాగాలి. उनके प्रिय कार्यों में रहना है। ఇంకా ఈ యొక్క హానోకు ఒక దేవునితో స్నేహం చేస్తా వచ్చాడండి. आनोक परमेश्वर के संग मित्रता किया, మనుషులతో స్నేహం కాదు. मनुष्यों से स्नेह नहीं किया। ఇంతకు మనుషులతో మనం స్నేహం చేసి ఎంతో మంది మోసపోయారు, భయంకరమైన నష్టాలకు గురైపోయారు. आजकल मनुष्यों के साथ स्नेह करके अनेक लोग చాలా నష్టమైపోయారు. बहुत नष्टों का सामना करना पड़ा। కానీ దేవునితో స్నేహం ఎప్పుడు మన జీవితంలో ఎలాంటి నష్టం వాటిల్లనవ్వదు. लेकिन परमेश्वर के संग चलने से कोई भी हानि हमें नहीं उठाना पड़ेगा। ఆయనకి స్నేహితులుగా మనం పిలువబడాలి. उनके मित्रों के रूप में हमें बुलाया जाना है। ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్య బృందంతో కూడా ఏం చెప్పాడు? प्रभु यीशु मसीह अपने शिष्यों से भी क्या बोलता है? మీరు నా ఆజ్ఞలు గైకొని అల్లా, अगर आप लोग मेरी आज्ञाओं को मानोगे, నా ఆజ్ఞలు మీరు జీవితంలో అనుభవించిన मेरी आज्ञाओं को अपने जीवन में मानोगे, ఆజ్ఞానుసారమైన బ్రతుకు మీరు చేసిన అల్లా, उसके अनुसार जियोगे, మీరు నా శిష్యులు కాదు, तो आप लोग मेरे शिष्य नहीं, నా దాసులుగా కాదు, मेरे दास नहीं, నా స్నేహితులని మిమ్మల్ని పిలుస్తున్నాను. मेरे मित्रों के रूप में तुम्हें बुलाया गया है। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు మన జీవితంలో కూడా आज भी हमारे जीवन में మనం వాక్యానుసారంగా మనం బ్రతికితే, वचन के अनुसार जब हम जिएंगे, ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే, उनके बात के अनुसार जब जिएंगे, మన స్నేహితుడు నిజ స్నేహితుడిగా మన దేవుడు మారతాడు. तो प्रभु हमारा सच्चे मित्र के रूप में बदल जाएगा। దేవునితో స్నేహం చేయాలి. మనం प्रभु के संग चलना है। స్నేహితుల దగ్గర ఎలాంటి విషయాలు కూడా దాపరకాలు ఉండవు. मित्रों के पास कोई भी हो बात छुपा नहीं रहता। ఆయన అన్ని విషయాలు మనకు బయలుపరుస్తూ हर ఉంటాడు. एक विषय के बारे में वो बताता है। అట్లా దేవునితో మనం స్నేహం చేసి ఒక సత్సంబంధం కలిగి ఈ జీవన యాత్రలో ఆయనతో కలిసి మనం బ్రతుకుతాం. इस प्रकार प्रभु के साथ मित्रता करके एक सह संबंधी के रूप में उनके संग चलना है। ఇంకా ఈ హానోకు ఏం చేశానంటే, और आनोक ने क्या किया? తనకు పుట్టినటువంటి కుమారుడికి మెతుషెల అని పేరు పెట్టాడు. अपने
पुत्र का नाम मेतुशेलह करके रखा। మెతుషల అంటే ప్రళయం అని అర్థం. मेतुशेलह का मतलब है प्रलय। అంటే ప్రళయం అనే పేరు ఎందుకు పెట్టాడు? प्रलय का क्या नाम क्यों रखा? తన తర్వాతి తరాల్లో ఒక భయంకరమైన ప్రళయం ఈ ప్రపంచాన్ని ముంచెత్తుతుందని ప్రళయం సంగతి కూడా గుర్తెరిగి తన కుమారుడికి ఆ పేరు పెట్టాడు. उनके बाद भयंकर प्रलय इस पृथ्वी पर आएगा करके वो अपने बेटे को అది ये नाम रखा। నోవహు దినాల్లో జరిగింది. वो नोआ के दिनों में पूरा हुआ। భయంకర ప్రళయం వచ్చేసింది. भयंकर रूप से प्रलय आया అయితే కుమారుడు కూడా ప్రళయం అని పెట్టాడు. तो अपने बेटे का नाम भी प्रलय అంటే रखा। ముందస్తు వ్యక్తి, ముందు జరుగుతున్న విషయాలు ఆయన తెలిసిపోతున్నాయి. इसका मतलब है आने वाली पीढ़ी में जो बातें और होने वाला था उसके बारे में उन्हें पहले से पता चला। దేవునితో స్నేహం చేస్తున్న ఎవరికైనా వాళ్ళు ముందు జరిగే ఆ యొక్క దైవ ప్రకోపాన్ని గుర్తిస్తూ ఉంటారు. परमेश्वर के संग जो भी मित्रता बनाए रखता है वो आने वाली बातों के विषय में जानता है। గడుదినాల గురించి ముందు తెలుసుకొని దేవునితో కొంచెం జాగ్రత్తగా కలిగి బ్రతుకుతూ ఉంటారు. आने वाले दिनों के बारे में जानकर सावधानी पूर्वक परमेश्वर के संग चलते हैं। అలాంటి ఆత్మ యొక్క నడిపింపు ఈ హానోకు కలిగి ఉన్నాడు. इस प्रकार के आत्मा के द्वारा चलने वाली अनुभूति हानोक को मिला। హల్లెలూయా. हालेलुया। ఈ విధమైన శ్రేష్టమైన గుణ లక్షణాలు కలిగిన ఈ వ్యక్తి इस प्रकार श्रेष्ठमय गुणों को पाने वाला यह व्यक्ति ఆయన దేవునితోనే నడవటం वो ప్రారంభించి परमेश्वर के संग ही चलना प्रारंभ करके చివరికి మరణం చూడకుండా కూడా ఆయన మహిమలో చేర్చబడిన విధానం అతను కనబడుతూ వస్తుంది. आखिर में मृत्यु को देखे बगैर ही महिमामय रूप से वो उठा लिया गया। ఈ రోజు దేవుని ప్రియమైన బిడ్డలారా, आज प्रिय परमेश्वर के लोगों, మనం కూడా దేవునితో నడిచేది మనం నేర్చుకోవాలి. हमें भी परमेश्वर के संग चलना सीखना है। ఆయనతో నడిచేదానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. उनके संग चलने का निर्णय लेना है। అందుకని మనం హిందీలో ఒక పాట పాడుతూ వస్తూ ఉన్నాం. इसलिए हिंदी में एक गीत गाते हैं। तुझसे मैं कभी भूलूंगा नहीं, तुझसे मैं कभी छोड़ूंगा नहीं, तेरे साथ साथ मैं चलूंगा, एक नूर के समान रहूंगा, तेरे साथ साथ मैं चलूंगा, एक नूर के समान रहूंगा, तू धन्य है, सर्वश्रेष्ठ है, तेरे जैसा नहीं और कोई। हालेलुया 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 हालेलुया। నేను నీతో నడుస్తాను ప్రభువా, मैं तुम्हारे साथ चलूंगा నిన్ను प्रभु, విడిచిపెట్టనయ్యా, आपको कभी नहीं छोड़ूंगा, నీ చిత్తాన్ని నేను आपकी చేస్తానయ్యా, इच्छा के अनुसार करूंगा, నిన్ను మర్చిపోనయ్యా आपको कभी नहीं भूलूंगा। అని చెప్పి ఈ యొక్క కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ఈ మాట. यह कहकर भजन करता या लिखा है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर की ఈ विश्वास రోజు దేవునితో నడిచే భాగ్యం మనందరికీ దేవుడు ప్రసాదించును గాక. आजकल परमेश्वर के संग चलने का भाग्य हम सबको मिले। ఆయనతో నడవటం అంటే उनके संग चलना, ఆయనతో ఆయనతో నడిచే వాళ్ళు ఆయనతో మాట్లాడతారు. उनके संग चलने वाले उनसे बातें करता है, ఆయనతో మాట్లాడాలి మనం, उनसे बातें करना है, ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడాలి, प्रार्थना के द्वारा बातें करना है, ఆయన భాషల ద్వారా దేవునితో अन्य भाषाओं మాట్లాడాలి. के द्वारा बातें करना है। ఆయనతో నడవటం అంటే అర్థం उनसे उनके संग चलने का अर्थ है లోకానికి భిన్నంగా ప్రవర్తించే విధానం మనం కలిగి ఉండాలి. संसार के विरुद्ध चलने की अनुभूति लेना है। ఆయనతో నడవటం అంటే అర్థం उनके संग चलना है तो ప్రవచనాత్మకమైన వరాలు ఫలాలు కలిగిన వారిగా మనం కలిగి भविष्यवाणी ఉండాలి. को देने वाली आत्माओं को पाना है। ఆయనతో నడవటం అంటే అర్థం उनके संग चलने का अर्थ మనం పాపాన్ని ద్వేషించి మనం పాపాన్ని గురించి హెచ్చరించే వారిగా తీర్చబడాలి. पाप से द्वेष करके पाप के विरुद्ध। ఆయనతో నడవటం అంటే తీర్పును గురించినటువంటి ఒక జ్ఞానం కలిగి మనం హెచ్చరిస్తూ వస్తూ ఉండాలి. उनके संग चलना है न्याय के विषय में। ఆయనతో నడవటం అంటే విశ్వాసాన్ని కలిగి హానోకు వలె విశ్వాస వీరుల్లో మనం పిలువబడాలి. उनके संग चलना है तो विश्वास के रूप में आनोक के मापी के हमें भी बुलाने जाना है। ఆయనతో నడవటం అంటే రాబో దినాల గురించి ఒక చక్కని ప్రణాళిక కలిగి మనం బ్రతుకుతూ ఉండాలి. उनके संग चलना है तो आने वाले दिनों के विषय में एक सुंदर प्रणाली को प्राप्त करके जीना है। అట్లా ఈ చివరి దినాల్లో इस प्रकार इस अंत के समय में అగ్నిజ్వాల ప్రత్యక్షమే ఆ ప్రేమమైన ప్రభుని आत्माई रूप से प्रकट होने वाले उस प्रभु यीशु मसीह के ఆయన ఎదుర్కొనే దానికి उनको देखने के निमित्त మన జీవితంలో కూడా हमारे जीवन में भी ఆయనతో కలిసి ఆయన ఆత్మ సహాయంతో ఆయనతో కలిసి మనం నడవాలి. उनके संग मिलकर उनकी आत्मा को प्राप्त करके उनके संग मिलकर चलना है। అట్టి కృప ప్రభు మనకు కలుగు ऐसी दया और कृपा में प्राप्त मिले। ఆమేన్. आमीन।